హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో, ఆల్రెడీ ఈ వీడియో మా అక్క వీడియోలో చూసుంటారు. సో, ఇందులో కూడా చూపిస్తున్నాను ఎందుకనంటే పిల్లలకి సమ్మర్ కాబట్టి జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలా హెల్తీ ఐటెమ్స్ ఏమన్నా ఇవ్వడానికి ట్రై చేయండండి. ఎందుకంటే పిల్లలు చాలా డీహైడ్రేట్ అయిపోతుంటారు. సో, నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ మంచిగా తీసేసుకున్నానన్నట్టు. సో, ఫస్ట్ అయితే ఆ వాటర్ మిలన్ హాఫ్ కట్ చేసి అందులో ఉన్న వాటర్ మిలన్ అంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో దట్ మంచి మిక్సీ జ్యూస్ వచ్చాక అందులో పెట్టి దాంట్లో స్ట్రా పెట్టిస్తే పిల్లలు కొంచెం స్పెషల్‌గా ఫీల్ అయితారు కదా! ఏదైనా వెరైటీ ఇస్తేనే కదా ఈ కాలంలో పిల్లలు తింటారు లేకపోతే తాగుతారు. చూసారా మా బుడ్డిగాడు పక్కన ఏం ఆడుతున్నాడో అస్సలు కంటిన్యూస్‌గా ఆడుతూనే ఉంటాడు. లేకపోతే ఇలాంటి ఏమైనా వెరైటీగా చేసిస్తే తప్ప వాడి గోలకసలు ఫుల్ స్టాప్ లేదన్నట్టు. సో, అలా మేము ఏదో ఒకటి చేసి వాడికి పెడుతున్నామన్నట్టు. సో, ఇక్కడ చూసారా అలా వాటర్ మిలన్ ఇచ్చాం గాబట్టే తాగడానికొస్తున్నాడు. అండ్ అలా వెరైటీగా చేసి పెట్టండన్నట్టు పిల్లలకి. వాటర్ మిలన్ అనే కానీ, పపాయ కానీ అలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి నేను కస్టర్డ్ చేసుకుంటున్నాను. పాలు మంచిగా వేడి చేసుకోవాలి. అందులో ఇలా కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కదా! అది బయట దొరుకుతుంది. అది వాటర్‌లో మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకున్న మిల్క్‌లోనే ఇలా కస్టర్డ్ పౌడర్ అది కలుపుకున్న మిక్స్చర్ వేసుకోవాలి. అండ్ అలా ఒక్క బాయిల్ వచ్చే వరకి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ తర్వాత మీకు ఎంత కావాలంటే అంత షుగర్ కలుపుకోండి సరిపోతుంది. షుగర్ ప్లేస్‌లో మీరు తర్వాత హనీ కూడా కలుపుకోవచ్చు. బట్ షుగర్ అయితే ఓకే. ఏం పర్లేదు అప్పుడప్పుడు తాగడానికి ఏముంది. సో, ఈ టెక్స్చర్ అయితే రావాలన్నట్టు. ఈ టెక్స్చర్ వచ్చాక మంచిగా ఒక బౌల్‌లో తీసుకొని మంచిగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోండి. ఒక 4 అవర్స్ ఉన్నా సరిపోతుంది. మంచిగా కూల్ అయిపోయాక మనకు నచ్చిన ఫ్రూట్స్ పెట్టుకోవచ్చన్నట్టు. నా దగ్గర బనానా, పోమోగ్రానేట్, యాపిల్ అలా ఉండే. సో, అవి వేసుకుంటున్నాను. ఇంకా గ్రేప్స్ కానీ, చెర్రీస్ ఉంటాయి కదా! చెర్రీస్ ఏస్తే ఇంకా చాలా బావుంటుంది. సో, పిల్లలు కానీ, మనకు కానీ అందరికి బావుంటుంది. సో, ఇలా కస్టర్డ్ అయితే చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఇది నాకు చిన్నప్పటి నుండి నా పర్సనల్ ఫేవరెట్. సో, ఇప్పటికి నేను అప్పుడప్పుడు చేసుకొని తింటానన్నట్టు. ఇలా ఇందులో అయితే చెర్రీస్ తప్పకుండా వేయడానికి ట్రై చేయండి. మా దగ్గర దొరకలేదు కాబట్టి వేయలేదు. మా బుడ్డిగాడు మాత్రం మొత్తం అంటే మొత్తం తిన్నాడు. మొత్తం ఫినిష్ చేసాడు. నెక్స్ట్ వచ్చేసి నేనిక్కడ పాప్సికల్స్ కోసము ఐస్ క్రీమ్ చేయబోతున్నానన్నట్టు. దానికి బనానా, ఓట్స్, ఎగ్స్ ఇలా డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఇవి ఉంటే సరిపోతుంది. సో, నా దగ్గరైతే పిస్తా, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ ఏవున్నా సరే అన్నీ మంచిగా మిక్సీ పెట్టేసుకోవాలన్నట్టు. దీంట్లో స్వీట్ ఏమీ ఉండదండి. షుగర్ యాడ్ చేయట్లేదు. ఓన్లీ డేట్స్‌తోనే చేయబోతున్నాం అన్నట్టు. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. మంచి టెక్స్చర్ వస్తుంది. సో, ఇవి చేసే టైంలో మా పాప నన్ను చాలా సతాయిస్తుంది. సో, తనకొక డేట్ ఇస్తే మంచిగా తినేస్తుందన్నట్టు. సో, అలా అంతా మిక్స్చర్ పట్టేసుకున్న తర్వాత ఒక స్మూత్ పేస్ట్ వస్తుంది. ఆ స్మూత్ పేస్ట్ అంతా మనము పాప్సికల్స్‌లో పెట్టుకోవచ్చన్నట్టు. పాప్సికల్స్ ఈ మధ్య డీమార్ట్‌లో కానీ అసలు ఎక్కడ ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుంది. సో, బయట పిల్లలు ఐస్ క్రీమ్ అని అడిగే దానికంటే వాటికంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసిస్తే హెల్తీ ఐస్ క్రీమ్ తింటారు కదా! సో, జస్ట్ కూల్ అయితది అంతే. తప్ప దాంట్లో అన్‌హెల్తీ అనేది ఏమీ ఉండదు. చాలా బావుంటుంది. అండ్ ఆల్సో టీతింగ్ బేబీస్ వాళ్ళకైతే ఇంకా బెటర్. వాళ్ళు జస్ట్ ఇలా చూ చేస్తూ ఉంటే వాళ్ళ టీత్ వస్తుంటది కదా! వాళ్ళకి ఇచ్చింగ్ అయితా ఉంటది. సో, ఇలా ఇస్తా ఉంటే వాళ్ళకి కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. సో, ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇదే కాదు ఈ ప్లేస్‌లో వాటర్ మిలన్ కానీ, పైనాపిల్ కానీ ఇలా ఏ ఫ్రూట్స్ అయినా సరే జస్ట్ షుగర్ యాడ్ చేయకుండా జస్ట్ మిక్సీ పట్టి ఇందులో పెట్టేసి మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేయొచ్చన్నట్టు. చాలా బావుంటుంది. అండ్ టెక్స్చర్ కూడా జస్ట్ కుల్ఫీ లాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అలా పెట్టేసుకొని ఒక 4 అవర్స్ ఆర్ 8 అవర్స్ తర్వాత ఇస్తే చాలా బావుంటుంది. సో, దీంతో పాటు ఇంకో రెసిపీ కూడా చూపిస్తున్నాను. సో, ఇలా ఏ ఫ్రూట్‌తో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పైనాపిల్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి కట్ చేసుకున్నానన్నట్టు. పీసెస్‌గా కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ జ్యూస్ ఈ పాప్సికల్స్‌లో పెట్టేసి మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేయొచ్చు. సో, ఇదే ప్లేస్‌లో వాటర్ మిలన్ పెట్టొచ్చు. ఇలా ఏ ఫ్రూట్ అయినా యాపిల్, బనానా ఏదైనా పెట్టుకోవచ్చు. మంచిగా తింటారు పిల్లలు. సో, అలా సమ్మర్‌లో చాలా డ్రింక్స్ ఉంటాయి. ఏవైనా ట్రై చేయొచ్చు. మంచిగా చియా సీడ్స్ అని అన్నీ వాటర్‌లో కలుపుకొని ఇవ్వొచ్చన్నట్టు. ఇక్కడ మా బుడ్డిగాడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి.
సో, ఇక్కడొచ్చేసి నేను మ్యాంగో మొత్తం పల్ప్ తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసానన్నట్టు జ్యూస్‌లాగా. సో, ఇలా థిక్ షేక్ లాగా బాగా థిక్‌గా ఏస్తున్నానన్నట్టు. ఇలా మంచిగా తాగొచ్చు ఆర్ ఎల్స్ వాళ్ళకి స్పూన్‌తో ఫీడ్ చేసినా సరిపోతుంది. సో, సమ్మర్ కాబట్టి అన్నీ హైడ్రేటెడ్ ఉండే ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాటర్‌మెలన్, పపాయ ఇలా మ్యాంగోస్ కానీ ఏ సీజన్‌కి ఆ సీజన్ ఫ్రూట్ తినడం చాలా మంచిది. నేను మా అక్క కోసం కూడా చేశాను ఇలా. సో, అదే వీడియో ఇక్కడ ప్లే చేస్తున్నాను. నా బుడ్డిగాడి కోసం కూడా చేశానన్నట్టు. సో, మా అక్క కోసం తన ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కోసం చేసిన వీడియో కూడా పోస్ట్ చేశాను. కావాలంటే వెళ్లి చూడండి. అండ్ తర్వాత వచ్చేసి మస్క్ మిలన్ అయితే ఇస్తున్నాను. సో, మా పాప కూడా తింటుంది. చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది తను. అలా నేను సమ్మర్ స్పెషల్స్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.